హలో ఆల్, వెల్కమ్ టు అండర్స్టాండింగ్ ఆటోమొబైల్స్. నేను రెగ్యులర్గా టూ వీలర్స్ మీద మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. దాని మీద మన సబ్స్క్రైబర్స్ అయితే కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అయితే పెడుతూ ఉంటారు. నేను మెజారిటీ ఆఫ్ దెమ్ అక్కడే ఆన్సర్ ఇస్తాను. అయినా కూడా ఇందులో కొన్ని కామన్ క్వశ్చన్స్, చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ని పిక్ చేసి ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఇది ఎపిసోడ్ 1 అండ్ దీనికి మంచి రెస్పాన్స్ వస్తే కనుక నేను దీన్ని రిపీట్ చేస్తూ వెళ్తాను. సో లాస్ట్ వరకు చూడండి. ఈ ఎపిసోడ్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన 3 క్వశ్చన్స్ని అయితే తీసుకున్నాను. వీటిని ఎలాబరేట్గా డిస్కస్ చేద్దాం. మనలో ఒక సబ్స్క్రైబర్ అయితే కమెంట్ చేశారనమాట, బ్రో నేను ఒక 100+ కిలోమీటర్స్ అయితే ఒక రోజులో ట్రావెల్ చేస్తూ ఉంటాను, హోండా SP 125 నాకు సెట్ అవుతుందని. నేను ఆ కమెంట్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మన బ్రదర్ లాగా ఇంకెవరైనా ఉండి డైలీ ఒక 100, 125 అలా లాంగ్గా ట్రావెల్ చేస్తూ ఉంటే, కంటిన్యూస్గా ట్రావెల్ చేస్తూ ఉంటే హోండా SP 125 కొనొచ్చా లేదా, లేకపోతే ఏది కొనాలి అని నన్ను అడిగితే, ఒకవేళ మీ బడ్జెట్ కనుక హోండా SP 125కి ప్రాపర్గా ఉంది, ఎక్స్టెండ్ చేయలేకపోతే ఖచ్చితంగా తీసుకోండి. రీఫైండ్ ఇంజన్ ఉంది, స్పేర్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి, మంచి మైలేజ్ ఇస్తుంది, చాలా కంఫర్టబుల్ రైడ్ ఉంటుంది, సీట్ కుషనింగ్, సస్పెన్షన్, ట్రావెల్ ఇవన్నీ బాగుంటాయి. 18 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి కాబట్టి మీకు రోడ్ మీద కూడా మంచి స్టెబిలిటీ దొరుకుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, ఖచ్చితంగా తీసుకోండి. కానీ ఖచ్చితంగా డిస్క్ బ్రేక్ వేరియంటే తీసుకోండి, బెటర్ బ్రేకింగ్ అయితే దొరుకుతుంది. నన్ను అడిగితే మీరు కనుక బడ్జెట్ని ఇంకొంచెం స్ట్రెచ్ చేయగలిగితే, ఎవరైనా కూడా 100 కిలోమీటర్స్ అది తిరుగుతున్నారంటే ఇంకొంచెం పవర్ఫుల్ ఇంజన్ ఉండి ఇంకొంచెం బెటర్ బ్రేకింగ్ అండ్ సస్పెన్షన్ ఉంటే బాగుంటుంది. సో నేనేమంటానంటే మీ బడ్జెట్ ఇంకొంచెం స్ట్రెచ్ చేయగలిగితే ఖచ్చితంగా డబ్బులు జోడించి యూనికార్న్ 160 కానీ పల్సర్ 150 కానీ తీసుకోండి. వాటిలో సింగిల్ ఛానల్ ABS ఉంటుంది ఫ్రంట్ సైడ్లో, ఇంకొంచెం పవర్ఫుల్ ఇంజన్ ఉంటుంది అండ్ ఇంకొంచెం బెటర్ సస్పెన్షన్ ఉంటుంది. స్పెషల్లీ మీరు 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి బెటర్ బ్రేకింగ్ అండ్ బెటర్ సస్పెన్షన్ ఉంటే ఇంకొంచెం బెటర్ లైఫ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఈ హోండా SP 125 వీడియో మీద ఇంకొక సబ్స్క్రైబర్ అయితే కమెంట్ చేశారు, బ్రో నేను 5'4" హైట్ అయితే ఉంటాను, నేను ఈ బైక్ని కంఫర్టబుల్గా రైడ్ చేయగలనా అని. నా ఆన్సర్ వచ్చేసి ఖచ్చితంగా రైడ్ చేయగలరు. 2 రీజన్స్ అనమాట. ఫస్ట్ రీజన్ చూసుకున్నట్టయితే సీట్ హైట్ చాలా తక్కువ ఉందన్నమాట, 780 mm ఉంది. సో 5'4" హైట్ నుంచి ఈజీగా రీచ్ అవ్వచ్చు. కాళ్ళు ఫ్లాట్ ఫుట్ అవ్వకపోయినా కూడా కాన్ఫిడెంట్గా టిప్ టోయింగ్ అయితే చేయొచ్చు, ఇలాగా ఫ్లాట్ ఫుట్ అవ్వకపోయినా కూడా. సెకండ్ రీజన్ చూసుకున్నట్టయితే చాలా లైట్ వెయిట్ మోటార్ సైకిల్, ఇది ఎక్కువ బరువు ఉండదు. సో మీరు 5'2" కన్నా హైట్ ఉంటే SP 125 అయితే ఈజీగా కమ్యూట్ చేయగలరు. కానీ ఖచ్చితంగా ఒకసారి మీరు టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. హోండా SP 125 ఉంది, హోండా షైన్ 125 ఉంది స్టాండర్డ్ది. దీంట్లో 2 కూడా డిస్క్ బ్రేక్ వేరియంట్ని తీసుకొని టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. మీరు కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే జస్ట్ గో ఫర్ ఇట్, థ్యాంక్ మీ లేటర్. సో 3వ క్వశ్చన్ కూడా వచ్చిందనమాట. ఇది కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. సీనియర్ సిటిజన్స్కి ఎలాంటి స్కూటర్ అయితే సెట్ అవుతుంది, ఏం తీసుకోవాలి అని. సో సీనియర్ సిటిజన్స్కి మేజర్లీ జస్ట్ పాయింట్ A నుంచి పాయింట్ 2కి కమ్యూట్ చేయడానికి, అంటే వెళ్ళడానికి కావాలి కాబట్టి బేసిక్ స్కూటర్ అయితే బాగుంటుంది, లైక్ 110cc స్కూటర్స్. అండ్ దీంట్లో కూడా డిస్క్ బ్రేక్ ఉన్న వేరియంట్ తీసుకుంటే ఇంకా బెటర్. ఈ 110cc స్కూటర్స్లో కూడా నేను 2 సజెషన్స్ అయితే ఇస్తాను. ఎవరైనా ఓల్డ్ పీపుల్కి కానీ లేదంటే ఇన్ జనరల్ 110cc స్కూటర్స్ కొనాలనుకుంటే యాక్టివా 110 ఉంది, జూపిటర్ 110 ఉంది. ఈ 2 కూడా మీరు టెస్ట్ డ్రైవ్ చేసి మీకు పర్సనల్గా ఏది నచ్చితే అది తీసుకోండి. యాక్టివా ఈజ్ ప్రూవెన్ మెటల్ బిల్డ్, ఇదంతా ఉంది, రీసేల్ వాల్యూ ఎక్కువ. జూపిటర్ చూసుకున్నట్టయితే మోస్ట్ మోడర్న్ డిజైన్ ఉంటుంది, చాలా స్టైలిష్ డిజైన్ ఉంటుంది. రీసేల్ వాల్యూ యాక్టివా కన్నా కొంచెం తక్కువ, బట్ స్టిల్ రీసేల్ వాల్యూ అయితే ఉంది. సో ఈ రెండిట్లో కూడా డిస్క్ బ్రేక్ వేరియంట్ వితౌట్ డిజిటల్ కనెక్టివిటీ తీసుకోండి. LCD స్క్రీన్, TFT స్క్రీన్ ఇవేవి కాకుండా నార్మల్ అనలాగ్ స్క్రీన్ విత్ డిస్క్ బ్రేక్ ఏ వేరియంట్ అయితే ఉంటే అది తీసుకోండి. డ్రమ్ బ్రేక్ కన్నా డిస్క్ బ్రేక్ బెటర్ బ్రేకింగ్ అయితే ఇస్తుంది. సో అది 110cc స్కూటర్, డిస్క్ బ్రేక్, నో కనెక్టివిటీ ఫీచర్స్, విల్ బి గుడ్ టు గో. ఈ 3 అయితే నాకు రీసెంట్గా వచ్చిన కమెంట్స్లో ఇంట్రెస్టింగ్ కమెంట్స్ అనిపించాయి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి, లేదా ఏ వీడియో కింద కమెంట్ చేసినా కూడా నేను పిక్ చేసుకొని ఇలాంటి వీడియో అయితే చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ క్వశ్చన్స్ ఏంటి, మీ ఫీడ్బ్యాక్స్ ఏంటి కింద కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఛానల్కి అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ. జై హింద్. బాయ్ బాయ్.